మా దినవహి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు గ్రామంలో భూమి అంటే నమ్మకం, గౌరవం. కానీ ఇప్పుడు భూమి అంటే ఒక యుద్ధం. సాఫ్ట్వేర్ వచ్చింది, సర్వేలు పెరిగాయి, కానీ కోర్టుల్లో కేసులు కూడా పెరిగాయి. అన్నదమ్ముల మధ్య రక్తపాతం జరుగుతోంది. దీనికి కారణం పాత కాలపు జమాబందీ వ్యవస్థను కాలగర్భంలో కలపడమేనా? ఈ రోజు మన చర్చ ఇదే. దినవహి గారు, అసలు జమాబందీ పోయాక గ్రామంలో ఏం కోల్పోయాం. సింపుల్గా చెప్పాలంటే సృజన, ఆత్మ లేని శరీరం ఎటువంటిదో ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ కూడా అలాగే ఉంది. అప్పట్లో కరణం మున్సిపల్ ఉండేవారు గ్రామానికి. వాళ్ళు అధికారులు కాదు, గ్రామ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉండేవారు. 5 రోజులు తాలూకా హెడ్ క్వార్టర్స్లో తిష్టవేసి ప్రతి రికార్డును బహిరంగంగా సరిచూచేవారు. ఒకరి భూమిని ఇంకొకరు ఆక్రమిస్తే ఊరంతా చూస్తుండగా తేల్చేసేవారు. ఈవేళ ఏమైంది? కంప్యూటర్లో డేటా ఉంటుంది, కానీ పొలం గట్టు ఎక్కడుందో ఏ సర్వేకి తెలియదు. అసలు ఆ పొలానికి హద్దులేంటో ఎవరికీ తెలియదు. దినవహి గారు, మీరు గతాన్ని చూసి మురిసిపోతున్నారు. అప్పట్లో కరణం వ్యవస్థలో ఎంత అవినీతి ఉండేదో మర్చిపోయారా? ఒకరి పేరు పారదర్శకం అంటే అర్థం తెలుసు అసలు? అవినీతి గురించి మాట్లాడారు మీరు. గ్రామకరణాలు ఉన్న వ్యవస్థలో అవినీతి చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తులకి ఆ గ్రామ సర్వే నెంబర్లు మార్చేసేవారని రాసేవారు, చెప్పారు. ఇప్పుడు లేదా? ఇప్పుడు అవినీతి లేదని చెప్పి మీరు ఘంటాపథంగా చెప్పగలరా మీ గుండె మీద చేసుకుని? ఇప్పుడు సర్వే నెంబర్ల మాటలు లేదా? ఇప్పుడు భూమి ఎక్స్టెంట్ తగ్గడం పెరగడం లేదా? చెప్పండి మీరు. మరి ఇప్పుడు కూడా అవినీతి ఉన్నట్టే కదా, లేదని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అంటే ఇప్పుడు కూడా సర్వే నెంబర్లు మాత్రం ఎక్స్టెంట్లు మాత్రం అంటే మీరు కూడా డబ్బులు తీసుకున్నట్టే కదా ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళు. ఎందుకు చెప్తారు సార్? అవినీతి లేదని మీరు ఎలా చెప్పగలరు? సాఫ్ట్వేర్ గాల్లో నడుస్తుంది, భూమి నేల మీద ఉంటుంది. సర్వేర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను. అతనికి ఆ భూమి తాత ముత్తాతల పేర్లు తెలియవు, ఏ గట్టు మీద ఏ చెట్టు ఉందో తెలియదు, అసలు ఏ గట్టు ఎక్కడుందో తెలియదు ఆ సర్వేర్కి. డిజిటల్ డేటాను నమ్ముకుంటే వచ్చేది పరిష్కారం కాదు ప్రకాష్ గారు, అది మరిన్ని తగాదాలు తెచ్చిపెడుతుంది. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. అవునయ్యా, మా ఊర్లో నెలకు ఒకసారి సర్వే జరుగుతోంది. ఒకడు వస్తాడు, ఒక లైన్ గీస్తాడు, ఇంకొకడు వచ్చి పాతది తప్పు అంటాడు. నా పక్కనున్నోడు నా తమ్ముడే, కానీ వాడికి రికార్డులో తప్పుగా ఎక్కిందని ఇద్దరం గొడ్డళ్ళు పట్టుకున్నాం. అప్పట్లో జమాబందీ అంటే అందరి ముందు చదివేవారు, తప్పు ఉంటే అక్కడికక్కడే సరిచేసేవారు. ఇప్పుడైతే మీ సేవ చుట్టూ, ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తోంది. ఎవరైనా చెప్పగలరా? ప్రకాష్ గారు, దీనికి మీ సమాధానం ఏంటి? రికార్డులు ఉన్నాయి కానీ నిజం ఎక్కడో తప్పిపోతోంది కదా. ఫైల్స్ ఎగ్జిస్ట్. సమస్య టెక్నాలజీలో లేదు సృజన, డేటా ఎంట్రీలో ఉండొచ్చు. మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. అదేంటి ప్రకాష్ గారు అలా మాట్లాడుతున్నారు? డేటా ఎంట్రీ చేసి కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా, మీ చేత మీరేమో వాళ్ళే తప్పులు చేస్తామంటున్నారు. ఇంతకుముందేమో మా డిపార్ట్మెంట్ తప్పులు చేయరు, అంతా కరెక్ట్గానే చేస్తుందని ఇందాక అన్నారు. ఇప్పుడేమో డేటా ఎంట్రీలో తప్పులు జరుగుతాయి. డేటా ఎంట్రీ చేసేది ఎవరు? మీ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా. భూమి అనేది ప్రకాష్ గారు నిరంతరం అప్డేట్ చేసే స్టేటస్ కాదు అది. అది ఒక సెంటిమెంట్. అదొక సెంటిమెంట్ రైతుకి. ఏటా ఒకసారి గ్రామం అంతా కూర్చుని ఇది ఫైనల్ అని తేల్చే సంతకాలు పెడితే ఆ ఏడాదికి అదే ఫైనల్. మళ్ళీ ఏ గొడవలు ఉండేవి కాదు గ్రామంలో. చాలా శాంతంగా ప్రశాంతంగా జీవితం గడిపేవారు గ్రామస్తులు. కానీ ఇప్పుడు ప్రతిరోజు గొడవే.
ఒకరికి సర్వే నెంబర్ తప్పడిందని, ఇంకోళ్ళ భూమి తక్కువ ఉందని, ఇంకోళ్ళు హద్దులు మార్చేశారని రకరకాల భూతగులు ప్రజల్లో కూడా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఈ సర్వే వల్ల. జబామంది అంటే కేవలం పన్ను వసూలు కాదు, అది ఒక సామాజిక న్యాయ వ్యవస్థ. అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు? మళ్ళీ పాత కరణం వ్యవస్థను తేవాలా? పాత వ్యవస్థ అలాగే నేను కాపీ చేయమంటలేదు ప్రకాష్ గారు. దానిలో ఉన్న మంచిని గ్రహించమంటున్నా, ఆ వ్యవస్థను వాడుకోమంటున్నా, గ్రామంలో ప్రశాంతతను సృష్టించమంటున్నా. ఏడాది ఒక్కసారి కంపల్సరీ జమాబందీ జరగాలి. అది 5 రోజులా 4 రోజులా అన్నది కాదు క్వశ్చన్. కానీ ఆ రోజుల్లో ఇంక ఇతర సర్వేలు ఉండకూడదు, ఇంకే సర్వేలు ఉండకూడదు. గ్రామ పెద్దలు, విఆర్ఓలు, సర్వేయర్లు, ఆర్డీఓలు అందరూ ప్రజల ముందు రికార్డులు ఉంచాలి, చదవాలి రికార్డులు. ఏ భూమి ఎవరికి ఉంది, వాళ్ళ హద్దులు ఏంటి, వాళ్ళ సర్వే నెంబర్లు ఏంటి చదవాలి. ఒకసారి జబాబందీ ముగిశాక మళ్ళీ కోర్టు ఆర్డర్ ఉంటేనే కానీ ఇంకా రికార్డు మార్చడానికి వీల్లేదు. అటువంటి చట్టం. అవునయ్యా, అందరి ముందు చెబితే ఎవడూ అబద్ధం ఆడలేడు. కంప్యూటర్లో ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. కరణాల వ్యవస్థ అవినీతమైందని, తమకిష్టం వచ్చిన వాళ్ళ పేరు మీద భూములు, సర్వే నెంబర్లు, భూములు మార్చేస్తున్నారని ఆ వ్యవస్థను పూర్తిగా తీసేశారు. మంచిది, సంతోషం. కానీ మరి ఇప్పుడు కూడా సర్వే నెంబర్లు మారిపోతున్నాయి, ఇప్పుడు కూడా అవినీతి ఉంది ఎక్కడ పెడితే అక్కడ. ఇప్పుడు కూడా భూమి ఎక్స్టెంట్లు మారిపోతున్నాయి, కొంతమంది ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది, హద్దులు మారిపోతున్నాయి. మరి ఇప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తారా? రద్దు చేసేయండి మరి. అప్పుడు అవినీతి ఉంది, అప్పుడు సర్వే నెంబర్లు మార్చేస్తున్నారు, ఎవరికి పడితే వాళ్ళు రాసేస్తున్నారనే కదా మీరు రద్దు చేశారు. మరి ఇప్పుడు కూడా రద్దు చేసేయండి, రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసేయండి. ఏ గ్రామంలో, రాష్ట్రంలోని ఏ గ్రామం అయినా వెళ్ళండి, ఏ గ్రామం, సుమారు 13,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో. మీరు ఏ గ్రామం అయినా వెళ్ళండి, సరిహద్దుల గురించి, భూమి సరిహద్దుల గురించి కానీ, సర్వే నెంబర్ల గురించి కానీ, ఏ భూమి ఎక్కువ ఉందని కానీ, భూమి తక్కువ ఉందని కానీ గొడవలు లేని ఊరు చూపించండి. నేను పాలేరుతనం చేస్తా. అంటే రెవెన్యూ వ్యవస్థను ఇప్పుడు కూడా రద్దు చేసేది. మరి రైతు ఎంతో ఆవేదన చెందుతున్నాడు. నేను భూమి లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నాను, నా భూమి రికార్డు ఆ గవర్నమెంట్ రిజిస్టర్లో ఎంటర్ అవ్వట్లేదు, ఆన్లైన్లో ఎంట్రీస్ లేవు, నాకు పాస్బుక్ రావట్లేదు అని ఆవేదన చెందుతున్నాడు. ఇంకొక రైతు, నా భూమి తగ్గిపోయింది, 5 సెంట్లు తగ్గింది, 10 సెంట్లు తగ్గింది అని ఇంకొక రైతు ఆవేదన. ఇంకొక రైతు, నాకు ఒక సర్వే నెంబర్, నేను కొనుక్కుని దస్తావేజులో ఉన్న సర్వే నెంబర్ ఒకటి, ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్టర్లో, గవర్నమెంట్ రికార్డ్స్లో ఎంటర్ అయిన సర్వే నెంబర్లు ఇంకొకటి, అప్పుడు నా దస్తావేజ్ ఎందుకు పనికిరాకుండా పోతుంది అని ఇంకో రైతు ఆవేదన. రకరకాల ఆవేదనలు, రకరకాల బాధలు రైతులకి. ఇవి ఎలా కంప్లీట్ అవుతాయి? ఎవరు తీరుస్తారు ఈ బాధల్ని? ఏ వ్యవస్థ తీరుస్తుంది ఈ బాధలను, రైతు బాధల్ని? రాష్ట్రంలో భూ రికార్డులని డిజిటల్ ఏమన్నారు, మంచిదే, చాలా సంతోషం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే, ప్రశంసనీయం. చేయాలని అన్ని వ్యవస్థలతో పాటు దీన్ని కూడా డిజిటల్ చేయాలి. అయితే ప్రస్తుత వ్యవస్థలో డిజిటల్ రికార్డులకి మరియు క్షేత్రస్థాయిలో నిజమైన సరిహద్దులకి మధ్య దూరం చాలా ఉంది. ఎక్కడ పోలికే లేదు ఆ దూరానికి. డిజిటల్ రికార్డ్స్లో ఒక విధంగా ఉంటున్నాయి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరీక్షిస్తే ఇంకో విధంగా ఉంటాయి. సరిహద్దులు కానీ, సర్వే నెంబర్లు కానీ, హద్దులు కానీ, ఏమైనా కానీ.
రికార్డులు కంప్యూటర్లోకి మారాయి, సంతోషం. కానీ భూ వివాదాలు మాత్రం, భూ గొడవలు మాత్రం కోర్టుకు చేరాయి. గట్ల దగ్గర రక్తపాతాలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు రైతులు. పూర్వం గ్రామాధికారులు వ్యవస్థ ఉండేది, కరణం ముడుచుకోవడానికి. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, సంస్థాగత శూన్యం, ఇన్స్టిట్యూషనల్ వ్యాక్యూమ్ గ్రామాల్లో. వంశ చరిత్ర, భూ సరిహద్దుల మౌఖిక చరిత్ర తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ లేరు గ్రామాల్లో. కేవలం సాఫ్ట్వేర్, ఎంతసేపు చూసినా డిజిటల్ డిజిటల్ డిజిటల్. ఆ డిజిటల్ డేటా మీద ఆధారపడి వివాదాలను పరిష్కరించకపోతే అవి పరిష్కరించవు. డిజిటల్ డేటా ఎప్పుడు వివాదాలను పరిష్కరించలేదు, కొత్త వివాదాలను సృష్టిస్తున్నది. అందుకనే ఈ సందర్భంలో ఒక మాట, పాత జమాబందీ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలి, సామాజిక జవాబుదారీతనాన్ని తీసుకురావాలి మళ్ళీని. కానీ ఆ తీసుకొచ్చేటప్పుడు నేటి ఆధునికతో చేయాలి, సాంకేతికతో జోడించాలి. పాత జమాబందీ సిస్టమ్ని, పాత సామాజిక జవాబుదారీతనాన్ని ప్రస్తుత ఆధునీకరణతోటి జోడించి నవీన జమాబందీ కల్పించాలి, నమూనాను సిద్ధం చేయాలి. ఈ నమూనా ముఖ్య ఉద్దేశం ఎలా ఉండాలి? రికార్డులను గ్రామం ముందు బహిరంగంగా సరిచేయాలి. ఏడాదికి ఒకసారి భూ రికార్డును ఫైనలైజ్ చేయాలి. తప్పుడు ఎంట్రీలకు బాధ్యత అధికారులు చేయాలి, ఆ అధికారులను శిక్షించాలి. ఎవరైతే బాధ్యులు అయ్యారో, తప్పుడు రికార్డులు చేశారో, తప్పుడు రికార్డ్ చేశారో గవర్నమెంట్ రికార్డ్స్లో, ఆ అధికారులందరికీ శిక్ష వేయాలి. భూమి అనేది రైతులకు ఏదో చిన్న కాగితం మొక్క కాదు, దస్తావేజం కాదు, అది ఒక సెంటిమెంట్. ఆస్తి మాత్రమే కాదు, అది వారి ఆత్మగౌరవం, వారి జీవనాధారం. ఈ భూ పరిపాలన మళ్ళీ జవాబుదారీతనాన్ని, సామాజిక పర్యవేక్షణను తీసుకొస్తే అప్పుడే గ్రామాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. జవాబందీ వంటి వ్యవస్థను ఆధునీకరణ చేసి దాన్ని గ్రామాల్లో జత చేసి గ్రామాలని గొడవల నుండి విముక్తి చేయాలి. జమాబందీ పునరుద్ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో భూ తగాదాలను గణనీయంగా తగ్గించి రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. కనీసం ఈ జమాబందీ సిస్టమ్ని ఆధునీకరించి ఒక జిల్లాలో ఎగ్జాంపుల్గా అప్లై చేయాలి. ఒక జిల్లాలో అప్లై చేసి చూడాలి, ఒక సంవత్సరం తర్వాత అన్ని జిల్లాలకి ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని జిల్లాల్లో. అలా చేస్తారని ఆశిస్తున్నాను ప్రభుత్వం. అంతవరకు ఈ భూ రికార్డ్స్లో ఉన్న లోపాలు సరి చేయలేరు, ఎవరును సరి చేయలేరు, తగవలు పోవు. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, గ్రామాల్లో ప్రశాంతత నిలవాలంటే కంపల్సరీగా పాత జమాబందీ సిస్టమ్ రావాలి. రికార్డ్స్ అన్నీ కూడా ప్రజలు ఎదురుగా సంవత్సరం సరిచేయాలి. ఆ సరి చేసిన రికార్డ్ సంవత్సరం వరకు మళ్ళీ మార్చడానికి వీల్లేదు. మళ్ళీ సంవత్సరం తర్వాత జమాబందీలోనే మార్చాలి. అటువంటి సిస్టమ్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను, తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇక ప్రశ్న, ఈ జమాబందీ సిస్టమ్ని ఆధునీకరించి ఇంప్లిమెంట్ చేస్తే రైతులకి లాభం చేరుతుందా చేకూరదా అన్నదాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని అందరినీ కోరుతున్నాను. అలాగే మా జనభయ న్యూస్ ఛానల్ని మీరందరూ బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని మరీ ప్రార్థిస్తున్నాను.
జై హింద్.